మహిళా రిజర్వేషన్లపై చర్చించడానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఏర్పాటు చేయాల్సింది అసెంబ్లీ సమావేశాలు కాదు, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాల్సింది భారత పార్లమెంటులో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాదు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడండి. కేవలం మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసమే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయించండి. ఇంకా వేరే బిల్లుతో లింక్ వద్దు, డీలిమిటేషన్ బిల్లు కానీ ఇంకోటి కానీ వద్దు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయండి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయి. మీరు అది చేయకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా మహిళా పక్షపాతి. కాంగ్రెస్ మహిళలు పర్యాయ పదాలు. కాంగ్రెస్ పార్టీ తరపున అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి సోనియా గాంధీ, ఈ మహిళా మనులు ఏఐసిసి అధ్యక్షులయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీమతి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి అయ్యారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు, మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్ అయ్యారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీ తరపున. సుచేత కృపాలాని, నందిని సతపతి, శశికళ కకోత్కర్, అన్వరా తైమూర్, రాజేందర్ కౌర్, షీలా దీక్షిత్, ఇలాంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతోమంది గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. అంతెందుకు లోకల్ బాడీస్, స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్లు కల్పించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఎప్పుడు? 1993లోనే, అంటే 33 సంవత్సరాల క్రితమే స్థానిక ప్రభుత్వాల్లో, అటు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాదు, 33 ఏళ్ల కిందట. పర్యవసానంగా లక్షలాది మంది, నూర్లు వేర్లు కాదు, లక్షలాది మంది మహిళలు మున్సిపల్ కార్పొరేషన్లు మేయర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, కౌన్సిలర్లు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ విధంగా అనేక పదవులు అలంకరించారు లక్షలాది మహిళలు కాంగ్రెస్ పార్టీ కల్పించినటువంటి మహిళా రిజర్వేషన్ కారణంగా. మొన్న కూడా 2023లో పార్లమెంట్లో ప్రవేశపెట్టేప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. డాక్రా పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్. గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక సాధికారత కోసం 82-83 ఆర్థిక సంవత్సరంలోనే ఆనాడు ఇందిరాగాంధీ గారు డాక్రా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం దానికి పావులా వడ్డీ పథకాన్ని, సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ అయితే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమ్మల కోసం అమ్మఒడి పథకాన్ని, బాలికల బంగారు భవిష్యత్తు కోసం బంగారు తల్లి పథకాన్ని అమలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడడం మానుకొని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి వీలైనంత త్వరలో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయండి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తూ ఉంది.